హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 5:04 అవుతుందండి. నేను ఈరోజు 7కే చర్చికి వెళ్ళాలని ముందుగానే ముందు రోజు నైట్ నేను కొన్ని పనులను అయితే చేసుకున్నాను. అలా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ముందు రోజు నైటే కొన్ని అవసరమైన పనులను చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈరోజు నాకు హడావడి లేకుండా నేను పనులను ఈజీగా ఎలా చేసుకోగలిగానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు పిల్లల కోసం నేను 7కే బయటికి వెళ్ళాలి కాబట్టి, అంటే చర్చికి వెళ్ళాలి కాబట్టి నేను ముందు రోజే వీళ్ళకి క్యారెట్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. అందుకే క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను. టిఫిన్ కూడా అరేంజ్ చేసి వెళ్ళాలి కాబట్టి పల్లీలను కూడా వేయించి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాను. పాల మీద మీగడ తీసి ఆ మీగడను ఫ్రిడ్జ్లో పెట్టి పాలు పొయ్యి మీద పెట్టాను. మా వారి కోసం రోజుకొక కషాయం కాచే అలవాటు ఉంది కాబట్టి ఈరోజు ధనియాలు కషాయం అయితే పెట్టాను. నేను బ్రష్ చేసి ఇవి పొయ్యి మీద అవుతూ ఉంటాయి. ఈలోపు నేను బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసాను. బ్రష్ చేసి స్నానానికి వెళ్ళే ముందు రైస్ కూడా కడిగి పెట్టాను. నేను స్నానం చేసి వచ్చేలోపు అది కూడా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా నేను టీ వేడి చేసుకొని కొంచెం తాగి తర్వాత పిల్లలకు నీళ్లు పెడతాను. నీళ్ళ కోసం మా ఇంట్లో గ్రీజర్ అయితే లేదండి. అందుకని స్టవ్ మీద పెడుతూ ఉంటే గ్యాసు 20 డేస్ మాత్రమే వస్తుంది. బిఫోర్ లాస్ట్ మంత్ కూడా అలానే వచ్చింది. అందుకనే ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాను. ఇది ఓన్లీ వాటర్ హీట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తున్నాను అన్నమాట. ప్రస్తుతానికి హీటర్ తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. నాకున్న మతిమరుపుకి హీటర్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని మా వారు హీటర్ అయితే తీసుకోవట్లేదు ఎన్నిసార్లు అడిగినా. సో ఇండక్షన్ స్టవ్ మీదనే వాటర్ని అయితే హీట్ చేసుకుంటున్నాము. రైస్ కూడా అయిపోయింది. తర్వాత కొద్దిగా టీ తాగి కర్రీ పొయ్యి మీద వేద్దామని కూర్చున్నాను. కానీ ఇలా తాపీగా తాగితే టైం అయిపోతుంది అని మళ్ళీ గుర్తొచ్చి ఫాస్ట్గా హడావిడి లేకుండా ఈ ఉల్లిపాయలను అయితే ఫాస్ట్గా కట్ చేసి కూర తాలింపు అయితే వేసాను. ఇది ఒక పక్క అవుతూ ఉంది. ఆడవాళ్లకు టీ తాగే టైం కూడా ఉండదు కదా పొద్దున్నే. కూర కోసం తాలింపు పెట్టిన తరువాత టైం వేస్ట్ కాకుండా పల్లీ చట్నీ ఆల్రెడీ నేను నిన్న నైటే వేయించి పెట్టుకున్నాను. పల్లీలు ఉంది కదా, అది మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి తాలింపు కూడా వేసి పక్కన పెట్టేస్తున్నాను. నీళ్ళు ఒక పక్క వేడవుతూ ఉంటాయి. నీళ్ళు వేడైన తర్వాత మా పాపని 6:30కి లేపాను. తను లేచి స్నానం చేసి రెడీ అయింది. తనకి కూడా జడలు వేసి తర్వాత బాబుని లేపి వారికి కూడా బ్రష్ స్నానం చేయించిన తర్వాత నేనైతే రెడీ అయ్యి నేను మా వారు చర్చికి అయితే వెళ్ళాము. నేను వచ్చే వరకు పిల్లలు టిఫిన్ చేయడం ఈ పనులు అయితే చేశారు. మేము 8:15కి వచ్చాము. పాప మాత్రం వెళ్ళిపోయింది. బాబు ఒక్కడే ఇంట్లో ఉన్నాడని మేము త్వరగానే వచ్చేసాము. మార్నింగ్ టైము 8 లోపు మాత్రం నాకు ఈ పనులు అనేవి అయ్యాయి.
వాళ్ళకి లంచ్ కోసం నేను రైసు, క్యారెట్ ఫ్రై, టిఫిన్ కోసం దోశలు అయితే పట్టి రెడీగా ఉంచాను. ఈ విధంగా మనకి ఏదైనా పనులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే పిల్లలకి హడావిడి లేకుండా ఈ పనులన్నీ మనం త్వరగా చేసుకోవడానికి ముందు రోజుగానే ప్లాన్ చేసుకుంటే మనకి ఏ హడావిడి లేకుండా ఉంటుంది. కూర తాలింపు వేసిన తర్వాత అది అవుతూ ఉంటుంది. నేను ఈలోపు ఇల్లు ఊడ్చుకోవడం, పక్క బట్టలు ఎత్తడం అలాంటి పనులు కూడా చేసేస్తూ ఉంటాను. పిల్లలు ఎప్పుడైనా కొంచెం లేటుగా లేస్తే ఆ పనులు అనేది వాయిదా పడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మ్యాక్సిమం ఎర్లీగానే లేపడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వీళ్ళకి వంట ఏదో వీళ్ళకి కొంచెం మార్నింగ్ టైము నేను ఈజీగా వండి పెట్టే అయిపోయేవి మాత్రమే సెలెక్ట్ చేస్తాను. తర్వాత మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తారు కాబట్టి నాకు, మా వారికి, మా మామగారికి తర్వాత సపరేట్గా వంట అయితే చేస్తాను. పిల్లలు మాత్రం వాళ్ళు ఇష్టంగా తినేవి మాత్రమే వాళ్ళకి వండి పెడతాను. మేము చర్చికి కూడా వెళ్ళి వచ్చేసాము. వచ్చిన తర్వాత క్యాబేజీ కర్రీ అయితే చేసి మజ్జిగ చారు పెట్టాను. ఇంకా చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి కదా. ఇదంతా అయిపోయాక కిచెన్ కూడా ఒక పక్క ఈ పని చేస్తూనే కిచెన్ కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. కారంలోకి మసాలా ప్రిపేర్ చేయాలని అయితే అనుకున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మసాలా అనేది ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటాను. నెలకొక్కసారి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట. కారం అయిపోయినప్పుడల్లా ఆ మసాలా పొడి తీసేసి కారంలో కలిపేసి మళ్ళీ నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇలా నా పనులని నేను నెమ్మదిగా హడావిడి లేకుండా ముందుగానే ఏమేం చేయాలి అనే అయితే మాత్రం ప్లాన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.